కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇక లేరు. ఆయన మరణ వార్త విని ఆయన మరణంతో మొత్తం కిర్లంపూడి, ప్రతిపాడు మొత్తం పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నివాళులు అర్పించి ఆ అంత్యక్రియలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కూడా అంత్యక్రియలో చివరి వరకు పాల్గొన్నారు, పాడి కూడా మోశారు. సో ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే రమణ్ గారు. సార్, ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, కాపులని అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చినటువంటి ధీశాలి ఉద్యమ నేత ఇక లేరు మన ముందు. ఆయన మరణంతో మొత్తం అంతా విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన ఘనంగా అంత్యక్రియలు జరిగాయి. వైఎస్ జగన్ స్వయంగా అంత్యక్రియలు చివరి వరకు ఉండి పాడి కూడా మోసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి? రహమాన్ గారు, వారు కాపు ఉద్యమ నాయకుడు ఎంతో ప్రజల నాయకుడు కూడా అంతే ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఒక కులం లేదా ఒక ప్రాంతం లేదా ఒక సెక్షన్ కి నాయకత్వం వహించిన వాళ్ళు అక్కడికే పరిమితం అయిపోతుంటారు. కానీ అందుకు భిన్నంగా ఆ విషయంలో ఎంత గట్టిగా నిలబడ్డాడో ప్రజలందరి ఆదరాభిమానాలను కూడా అంతే గట్టిగా పొందగలిగినారు. కాబట్టే ఆయన అందరివాడిగా నిలబడ్డాడు. ఇది అసాధారణం. సహజంగా ఇట్లా కులం లేకపోతే ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి నాయకత్వం వహించడం అందరివాడు కావడం అంత సులభం కాదు. కారణం ముద్రగడ గారి యొక్క వ్యక్తిత్వం, ఆయన చూపినటువంటి తెగువ. ఎట్లాంటి పరిస్థితి వచ్చినా కూడా వ్యక్తిగత ప్రయోజనం కన్నా తను అనుకున్న ప్రయోజనం, ఒక కాపు రిజర్వేషన్ అంటామా, పోరాటం అందాం, ఏదైనా సరే ఒక యాక్టివిటీ అనుకుంటే ఆ యాక్టివిటీని సక్సెస్ చేయడం కోసం తన వ్యక్తిగత ప్రయోజనాలను పణంగా పెట్టాడు తప్ప తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం యాక్టివిటీని, సమూహ ప్రయోజనాలను ఇప్పుడు పణంగా పెట్టలేదు ఆయన. అందువల్ల ఆయన వ్యక్తిత్వం ఆయన కాపాడిందనే చెప్పాలి. రెండు, ముద్రగడ పద్మనాభం గారు ఎవరు? ఇప్పుడు ఎవరికైనా ఒక అడ్రస్ చెప్తారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఏదో ఒక పదవిని చెప్తారు. కానీ ముద్రగడ గారికి అడ్రస్ ఏంటంటే ముద్రగడ అడ్రస్. అవును. ముద్రగడ పద్మనాభంకి ఒక అడ్రస్ ఉండదు, ముద్రగడ పద్మనాభే అంటారు. ఆయన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇట్లాంటి పిలవరు. ఎందుకంటే అంతగా తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నాడు. దానికి కారణం ఏంటంటే ఏ యాక్టివిటీ చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఆ యాక్టివిటీ యొక్క ఆ సామూహిక ప్రయోజనాల పట్ల ఉన్నటువంటి శ్రద్ధ తన వ్యక్తిగత ప్రయోజనాలు చూపలేదు. పైపెచ్చి చాలాసార్లు నష్టపోయినాడు. నిజానికి కాంగ్రెస్ లో ఆయన ముఖ్యమంత్రి రేసులో ఉన్న ఒక 10 మందిలో ఆయన ఒకడు. కానీ కాపు రిజర్వేషన్ ఉద్యమానికి ధైర్యంగా నిలబడ్డాడు. నిలబడితే ఏమవుతుంది, ఒక సెక్షన్ పరిమితం అయిపోతాడు, తనకు ఉన్న అవకాశాలను కోల్పోతాడు. కొన్ని సందర్భాల్లో డిసడ్వాంటేజ్ కూడా అవుతాయి అట్లాంటి ఉద్యమాలు. కానీ ఎక్కడ వెరవలు ఆయన చనిపోయేంత వరకు నేను కరెక్టే కాపు రిజర్వేషన్ కోసం అని నిలబడ్డాడు. ఇట్లాంటి వ్యక్తులు చాలా అరుదుగా గమనిస్తుంటారు. అట్లే రాజశేఖర రెడ్డి గారు మీకు గుర్తుంటే ఒక జాతీయ పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్నాడు. రాయలసీమ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిన్న పార్టీ, తెలంగాణ కోస్తాతో పోల్చుకుంటే. ఏమైతే అవి కానీ నా ప్రాంతానికి అన్యాయం చేయడం నేను నిలబడాలన్నాడు. ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిది గొప్పవాడయ్యాడు. కాబట్టి నిజాయితీగా ఒక ప్రయత్నం చేసిన వాళ్ళు ఏమవుతారన్న దానికి రాజశేఖర రెడ్డి గారు ఉదాహరణ, ముద్రగడ గారు ఒక ఉదాహరణ. కాబట్టి ఆయన వ్యక్తిత్వం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మించి వర్తమాన రాజకీయాలలో ఏది చేసినా తన వ్యక్తిగత ప్రయోజనం, స్వార్థం ముందుకు వచ్చేటువంటి రాజకీయ వ్యవస్థలో అది కాదు ముందని నిలబడిన వారు ఖచ్చితంగా ఈ రోజు సమాజానికి ఆదర్శం. అలాంటి వాళ్ళు మరింత పెరగాలి. ఎందుకంటే రోజు రోజుకి వ్యక్తిగత ప్రయోజనమే ప్రధానంగా భావించే రాజకీయాలు నడుస్తున్నటువంటి కాలంలో ఇట్లాంటి వాళ్ళు ఉంటే స్ఫూర్తిగా ఉంటారు. మనం కూడా ముద్రగడ లాగా ఉండాలనేసి. కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యత్వంలో పుస్తకంలో ఆయనకంటూ ఒక పేజీ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ధన్యజీవి, సంపూర్ణమైన జీవిగానే ఆయన బ్రతికి ఈరోజు చనిపోయినప్పటికి కూడా ఒక ఆయన అభిమానులు గర్వంగా మా ముద్రగడ పద్మనాభం అంటే ఇది అనే పద్ధతిలో ఆయన జీవితాన్ని ముగించాడు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి క్యారెక్టర్ చాలా దగ్గర స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి ఆ పార్టీలోనే తన జీవిత ముగింపు కూడా జరగడం అనేది ఒక యాదృచ్ఛ్యం కావచ్చు. అది అలా కలిసిన ఆయన అనుకోవచ్చు. ఖచ్చితంగా వారు ధన్యజీవి, వారికి సందర్భంగా నివాళులు అర్పిస్తుంది. వైఎస్ జగన్ కూడా అంత్యక్రియలు చివరి వరకు అంత్యక్రియలకు హాజరవడమే కాకుండా పాడి కూడా మోసారు. చివరి వరకు అంత్యక్రియలు ముగిసే వరకు ఈ వాజ్ దేర్ ఓన్లీ. సో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ తో పాటు మొత్తం యంత్రాంగం, పార్టీ నాయకులు మొత్తం తరలి వచ్చారు. రెహమాన్ గారు, ఇక్కడ జగన్ గారి క్యారెక్టర్, ముద్రగడ పద్మనాభం గారి క్యారెక్టర్ కలయిక కనిపిస్తుంది మనకు. ఏదైనా సరే ప్రణాళికబద్ధంగా ఆలోచించే వాళ్ళు అన్ని ప్లాన్ గా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఎక్స్లో స్పందించినప్పటి దగ్గర నుంచి ఈరోజు పాడి మోసినంత వరకు ఆయన భావోద్వేగంతోనే స్పందించాడు తప్ప ఎక్కడ ప్లాన్ గా లేదు. ఆయన ఎక్స్లో స్పందన కూడా సంతాప సందేశంలో పితృ సమానులని పదం వాడారు. అవునండి, మా పార్టీ సీనియర్ నాయకులు పితృ సమానులని వాడారు. రెండు, ఈరోజు పాడి మోశారు. పాడి మోయడం ఆయన అనుకోని మోసింటాడని నేను అనుకోను.
యా వెళ్ళారు, భావోద్వేగంగా కనెక్ట్ అయిపోయాడు. అంతే ఎగ్జాక్ట్లీ. ప్లాన్ గా చేసింది కదా, ప్లాన్ గా చేసిన వాళ్ళు ఏరే విధంగా చేస్తారు. ఎందుకంటే అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ముద్రగడ పద్మనాభం గారిని ఓన్ చేసుకున్నారు. రీజన్ ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు ఏదో లాంగ్ టైం జగన్ గారితో ఉండడమనో లేకపోతే పెద్ద పాత్ర పోషించడం అది కాదు, క్యారెక్టర్. ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్. ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ వైపు వెళ్ళినప్పుడు ఆయన పడిన అవమానాలు ఎవరు పడరు. ముద్రగడ గారి క్యారెక్టర్ ని ముద్రగడ అన్ని రకాల అవమానించారు. రెండు, ఆయన పేరు మార్చుకోవాల్సి వచ్చింది పద్మనాభరెడ్డి అని. అంటే ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యే క్రమంలో వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడ్డాడు, చాలా అవమానాలకు గురయ్యాడు. ఇంట్లో కుమార్తె ఏరే పార్టీకి అంత అవమానాలు పడినా కూడా తనతో ఉన్నాడు అనే ఒక పాయింట్ అనేది జగన్ గారిని కన్సర్న్ బిల్డ్ చేశారు. అంటే ఒక జగన్ గారికి ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్న లక్షణం ఏంటంటే ఒక క్లిష్ట సమయంలో లేదా ఒక ముఖ్యమైన సమయంలో తనతో నిలబడిన వాళ్ళ పట్ల జగన్ గారు ఎప్పుడు నిలబడతారు. ఆయనకి ప్రామాణికం, ఆయన ఎంత గొప్పవాడు, తనకి ఎంత సహాయం చేసినాడు, ఏమి చేశాడో చూడడు జగన్. జగన్ చూసేదంతా తను నాతో ఎట్లా ఉన్నాడు, చివరి వరకు నాతో ఎట్లా ఉన్నాడని. ఇన్ని అవమానపడి పెద్ద పర్సనాలిటీ కదా ముద్రగడ పద్మనాభం. జనసేనలోనో తెలుగుదేశం చేరుకుంటే ఒక పదవి కూడా వచ్చిండేదేమో. అవేమి కూడా జగన్ గారు నన్ను ఆదరించాడు, ఆయనతో ఉండాలనుకున్నాడు, దానివల్ల కొన్ని అవమానాలు భరించాడు, అది జగన్ గారిని కన్సెంట్ గా ఫీల్ అయింది. నా కోసం నిలబడ్డాడు, అందుకే తండ్రితో సమానం అని చెప్పాడు, పాడిమోశాడు. కాబట్టి ఇవన్నీ యథాలాపంగా భావోద్వేగంతో ముద్రగడ పద్మనాభ గారు జగన్ గారితో ఎంత కన్సెంట్ ఉన్నారో దాని కారణంగా ఏర్పడినటువంటి అనుబంధం అది. దీనికి ఎలాంటి వేరే వేరే అర్థాలు తీయాల్సిన అవసరం లేదు, తీస్తారు కూడా సమాజం అనుకోను. చాలా నార్మల్ గా చాలా భావోద్వేగంతో ముద్రగడ గారితో నిజానికి వైసీపీలో ఆయన పెద్ద పాత్ర ఏం కాదు ముద్రగడ పద్మనాభం గారిది, చివరి దశలో వచ్చారు. వైసీపీ శ్రేణులు ఎందుకు ఆయన పెద్దగా ఓన్ చేస్తున్నారు. అదే అంటున్నాను కదా, ఎన్ని రోజులు మనం నాయకుడితో ఉన్నాం, ఎన్ని రోజులు పార్టీలో ఉన్నాం, ఎన్ని పదవులు అనుభవించాం, లేదా ఎంత పాత్ర పోషించాం, ఎంత డబ్బులు సంపాదించాం కాదు, ఉన్నన్ని రోజులు ఎలా ఉన్నాం అనే దానికి ముద్రగడ గారు ఒక పెద్ద ఉదాహరణ. వైసీపీతో ఉన్నన్ని రోజులు, ఆ చివరి రోజులు ఎన్ని అవమానాలు పడ్డా, ఎన్ని చేసినా నా పార్టీ జగన్ అని నిలబడ్డాడు చూడు. మొత్తం వైసీపీ శ్రేణులందరూ కూడా ఓన్ చేసుకునేనారు. క్యారెక్టర్ అనేది మనిషిని ఓన్ చేసుకుంటుంది అనేదానికి మనకు సతీష్ రెడ్డి గారు పెద్ద ఎగ్జాంపుల్. సతీష్ రెడ్డి గారు 5 times రాజశేఖర్ రెడ్డి గారి పైన, జగన్ గారి పైన పోటీ చేసిన వ్యక్తి, బాహాబాహి నిలబడిన వ్యక్తి. వచ్చిన చాలా స్వల్ప కాలంలో సతీష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కావాలని చెప్పి జనం అనుకుంటున్నారు. క్యాడర్ ఎంత ఓన్ చేస్తున్నారో సతీష్ రెడ్డికి మనం ఊహించలేము. 5 times ఆ కుటుంబమైన కారణం పోరాటం చేసినప్పుడు, ఇప్పుడు ఆయన క్యారెక్టర్ నిబద్ధత. అంటే నేను అంటుంది రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభం గారి క్యారెక్టర్ కానీ, ముద్రగడ పద్మనాభం గారికి వైసీపీకి ఉన్న రిలేషన్ చూసినప్పుడు ఎంతకాలం ఎంత చేసాం అనే దానికి, ఉన్నంత కాలం ఎంత బాగున్నాం అనే దానికి వాళ్ళు అనుబంధం. ఆ అనుబంధం ఈ రోజు రాష్ట్రం అంతా ఒక పెద్ద దిక్కును కోల్పోయాము, మా ఇంట్లో పెద్ద మనిషిని కోల్పోయాము భావన ప్రతి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ రాష్ట్ర నాయకులు పిలిపిలా చేయండి అని చేశారు. రీజన్ ఆయన నిర్వహించిన పాత్ర, ఆయన కన్సెంట్, ఆయన క్యారెక్టర్. కాబట్టి రాజకీయాల్లో ఇది ఒక మంచి ఉదాహరణ కూడా మిగిలింది. అదే ఇంకొక విషయము, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ముద్రగడ పద్మనాభం గురించి, ముద్రగడ పద్మనాభంపై ట్రోలింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున మనకు కనిపించింది. అది కూడా ఆయన ఓన్ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి జనసేన నుంచి. సో అటువంటి వాళ్ళు, అంటే బహుశా వాళ్ళకి ముద్రగడ లాంటి స్థాయి, ముద్రగడ లాంటి వ్యక్తుల స్థాయి ఏంటన్నది తెలియని వ్యక్తులు కూడా ఆయన ట్రోల్ చేసే పరిస్థితి. సో ఇలాంటి జనరేషన్ కి, ఇలాంటి తరానికి ముద్రగడ గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. అలాంటి విషయాలు ఏం తెలుసుకోవాలంటే మీరేం చెప్తారు? ముద్రగడ పద్మనాభం గారిని ఎవరైనా ట్రోల్ చేశారంటే వాళ్ళంత అల్పులు ఇంకొకరు. అవును, అల్పులు అనే పదమే వాడాల్సి వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు చనిపోయినారు, ఇంకా వైసీపీకి ఆయన ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు, చేయడానికి మనిషి లేడు. అలాంటి వ్యక్తిని ఒక పెద్ద దిక్కుగా ఈరోజు ప్రతి ఒక్కరు గౌరవించారంటే, ముద్రగడ పద్మనాభం గారు ఏ పదవి పొందకపోయినా ఆయన ఏదైతే వ్యక్తిత్వాన్ని వైసీపీ పట్ల ప్రదర్శించాడో ఆ ప్రదర్శనకి యావత్ వైసీపీ సమాజం మొత్తం ఆయన్ని మాన మనిషి అనుకుంది. ఇంతకుమించి ఏం కావాలి ఒక నాయకుడికి? జగన్మోహన్ రెడ్డి గారు మీ రాజకీయ లక్ష్యం ఏంటంటే మా తండ్రి ఫోటో పక్కన నాది కూడా ఉండాలని కోరుకున్నాడు. అట్లుంటాయి భావోద్వేగాలు. కానీ ముద్రగడ పద్మనాభం ఏం సాధించాడు అంటే, చాలా స్వల్పకాలంలో వైసీపీ ర్యాంక్ అండ్ ఫైల్ కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి జగన్ గారి వరకు మాకేదో కోల్పోయినాం, మా పెద్ద దిక్కును కోల్పోయాం అనే కన్సెంట్ చూపిస్తున్నారు చూడు, అదే ఆయన సాధించింది. కాబట్టి క్యారెక్టర్ అనేది ఏం సాధించిందో చూస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాడి మోయడం అంటే ఆయన భావోద్వేగం ఎంత కనెక్ట్ అయింటే మోస్తాడు. ఇప్పుడేం అవసరం లేదు. కానీ ఎందుకంటే
ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తే, నమ్మకాన్ని ప్రదర్శిస్తే ఉంటారు. ఆ నమ్మకం అర్థం కానోళ్ళు, లేదా అధికారం యావతో ఉండేవాళ్ళు, కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళు ఏమైనా మాట్లాడితే మాట్లాడొచ్చు. కానీ ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని విభేదాలున్న అధికార లాంఛనాలు ఎందుకు ప్రకటించింది? ఆ కన్సెంట్ సమాజంలో ఉంది కాబట్టే, ఆ గౌరవం ఆయన పట్ల ఉంది కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అంటే ఆయన క్యారెక్టర్, అది క్యారెక్టర్ అనేది ఒక మనిషికి ఉంటే ఎలా ఉంటుంది, ప్రతి రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా గౌరవించాల్సిన స్థితిని తీసుకొచ్చారు వీడు, అది ఆయన సాధించింది. అది అర్థం కాని వాళ్ళకి ఇట్లే మాట్లాడతారు. అది వాళ్ళు అల్పజీవులుగా చూడాల్సిన తప్ప, వాళ్ళ పట్ల జాలిగా చూడడం తప్ప బాధపడాల్సిన అవసరం కూడా ఉందని నేను అనుకోను. ఇక వైఎస్ జగన్ భీమవరం పర్యటన, ముఖ్యంగా రాష్ట్రంలో ఆక్వా రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉంది. సో ఇటీవల ఆక్వా రంగానికి చెందినటువంటి ప్రతినిధులు కూడా వైఎస్ జగన్ ను కలుసుకొని తమ సమస్యలు, ప్రధానంగా ఫీడ్ సమస్య, ఫీడ్ ధరలు పెరిగిపోవడం, తర్వాత ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి సమస్య, ఈ రెండు సమస్యలపై కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ నిర్లక్ష్యం చేసిందంటూ తమ బాధల్ని, సమస్యల్ని మొరపెట్టుకున్నారు. ఆయన కూడా, వైఎస్ జగన్ కూడా ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించారు. ఆ డెడ్ లైన్ లోపల సమస్య పరిష్కారం కాకపోవడంతో ఆయనే స్వయంగా ఇవాళ భీమవరం పర్యటన క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించారు. పెద్ద ఎత్తున స్పందన కూడా కనిపించింది అక్కడ, మనం చూసాం కూడా విజువల్స్ లో. సో ఎలా చూడాలి భీమవరం పర్యటన, వైఎస్ జగన్ పర్యటన? సమస్య యొక్క తీవ్రత కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదల, ఆయన మీద నమ్మకం కల్పిస్తుంది. సమస్య యొక్క తీవ్రత తీవ్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నాట్ ఓన్లీ ఆక్వా, చెరుకు, మన ఉల్లి రైతులు, అరటి రైతులు, మామిడి రైతులు, పొగాకు రైతులు, మిర్చి రైతులు, కమర్షియల్ క్రాప్స్ ఉన్నటువంటి ప్రతి రైతు ఈ రోజు ఇబ్బంది పడుతున్నాడు. గిట్టుబాటు ధర కోసం ఇబ్బంది పడుతున్నాడు. ఇంకా ప్యాథటిక్ ఏంటంటే, రైతు చేతికి పంట వచ్చిన దానికి గిట్టుబాటు ధర పడిపోతా ఉంది, రైతు పెట్టుబడి ఖర్చు పెరిగిపోతా ఉంది. రైతు తన జోబు నుంచి ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెరిగిపోతా ఉంది. మీరు చెప్పిన ఫీడ్ సమస్య, సీడ్ సమస్య పెరిగిపోతా ఉంది. కానీ తను కష్టపడి చేసినటువంటి పంట దిగుమతికి మార్కెట్ లేకుండా పోతా ఉంది. అది తగ్గుతా ఉంది, ఇది పెరుగుతా ఉంది. ఇది విషాదం. ఈ విషాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారు, ఇన్వాల్వ్ అయ్యారు. ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రభుత్వం కదులుతుంది. మామూలుగా ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి ఎవరు పోరు, ఫస్ట్ అడిగిపోతే ఉండేది అయ్యేది కూడా కాదు. అలాంటిది ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ అడిగిపోతున్నారు. వస్తే స్పందిస్తుందని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు కలిసిన వెంటనే కొంత తగ్గించారు, ఎక్కువ పెంచారు, తగ్గించారు. బహుశా ఇంకా కూడా మంచి ఫలితం, కొంత ఫలితం వస్తుంది. కాబట్టి ఒక సమస్య యొక్క తీవ్రత ఉంది. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పట్ల ఒక భరోసా. అది మెడికల్ కాలేజ్ ఇష్యూలో చేసిన పోరాటం, ఎక్కడ మామిడి రైతుల సమస్య ఎక్కడ వచ్చినా ఆయన వెళ్ళడం, కన్సెంట్ ప్రదర్శించడం, డిమాండ్ చేయడం, ప్రభుత్వం చేయకపోతే నేను వస్తే ఇది చేస్తానని చెప్పడం, ప్రభావితం చేయగలుగుతున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడే తత్వం, సమస్య యొక్క తీవ్రత, ఈ రెండు కలిపి భీమవరం పర్యటన విజయవంతాన్ని నేను చూస్తాను.